హలో మామ అందరికి వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇంకా నేను నరసింహగాడు అయితే విజయ్ వాళ్ళ ఇంటికాడికి అయితే వెళ్ళిపోయినాము. విజయ్ గారిని రిసీవ్ చేసుకొని అయితే హర్రర్ మూవీ షూటింగ్ అయితే చేద్దామని ఇంకా అక్కడ నుంచి రామ్నగర్ బ్రిడ్జి మీద అయితే వెళ్తున్నాం. ఈ మధ్య అయితే రామ్నగర్ బ్రిడ్జి కాడ అంతా నీళ్ళు మొత్తం క్లీన్ చేశారు, అంతా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి. ఇంకా నేను నరసింహగాడు వాళ్ళంటే ఇద్దరు కలిసి ఒక బండిలో అయితే వస్తున్నారు. నేను సపరేట్గా ఒక బండిలో వస్తున్నాము. పోటీల మీద పోటీలు పెట్టుకొని పోతున్నారు నా ముందర వాళ్ళు. చూస్తా ఉంటే మీకే అర్థమవుతుంది, చూడండి. తగులుకుందాం రా అని అయితే వెళ్తున్నారు. నువ్వా నేనా ఎవరు ఫస్ట్ పోతారో బెట్టింగ్ అయితే కట్టినారు 500. అయినా కానీ నేను బెట్టింగ్ అయితే యాక్సెప్ట్ చేయలేదు. జోబులో చూస్తే చిల్లి కూడా లేదు. ఇంకా అక్కడ నుంచి అయితే వీళ్ళు పదాన్ని చూసుకుందాం బా అని అంటున్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే ఈ ప్లేస్కి అయితే వాళ్ళు నాకన్నా ముందే చేరుకున్నారు. ఇక్కడికి వచ్చి షూటింగ్ అయితే చేస్తున్నారు. అంతా నా ముందర నాకే వీడియోలు తీస్తూ వస్తున్నారు. ఈడైతే నచ్చిమగాడు ఊరికనే డ్యాన్సులు చేస్తా అట్ట చేస్తున్నారు. పదండి మా ప్లేస్ అయితే చూపిస్తా ఎంత ఘోరంగా ఉండదో. అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మా ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. ఆ ప్లేస్ చూస్తానే ఇంకా బయటే ఇంత ఘోరంగా ఉండదంటే ఇంక లోపల ఎట్టుంటుందో అని బయట నుంచే చూస్తూ ఉంటే ఇంత భయంకరంగా ఉన్నది. ఇంకా విజయ్ గారు అయితే ఇక్కడికి వచ్చినా కానీ వీడియోలు తీస్తాను నిలబడుకున్నాడు. ఇంకా పదండి మామ లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎట్టుండదు ప్లేస్ అయితే. లోపల అయితే ఒక డోర్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. డోర్ క్లోజ్ చేసి దానికైతే చెక్కలు కొట్టుండారు. ఇంత ఘోరంగా ఉండదని అసలు ఊహించుకోలేదు. బయట నుంచి చూస్తానే ఏమోలే మామూలుగా ఉంటుంది అనుకున్నాము. ఇంకా లోపలికి పోయి చూస్తే అంతా ఏ సైడ్ చూసినా కానీ భయంకరంగా ఉండదు. ఇక్కడ చూస్తే ఇంకా ఏందో గింకాలు అంతా చల్లి ఉన్నారు. ఇది చూస్తే ఎవరో చేతబడి చేసినట్టున్నారు. అట్టుండదు ఇక్కడైతే. ఇంకా ఇది చూసి అయితే భయపడి ఇంటికి రిటర్న్ అయిపోదాం అనుకున్నాము. ఓకే బాయ్ మామ అందరికీ.